శ్రీరామపుత్రకామిష్టి. శ్రీరామచంద్రులను చిత్తాకమల మందు నిలిపి బోధ తోడుత సన్ను తింతు రామ గీతాలు వేద వేద్య సన్ను తింతు దీనా పోష సన్ను తింతు స్వామి మిమ్ము సన్ను తింతు సకల రక్షక వేదపాల సముద్రాన మునులు ఋషులు దేవతలు మూకాలై బ్రహ్మగుడి పాల సముద్రము కడన ప్రార్థించిరి. వచ్చి అచ్యుతుల చూచి వందనము చేసి నిలిచి మెచ్చినట్టే కానుకాలిచ్చిరప్పుడు హరిని చూసి బ్రహ్మదేవుడు అప్పుడు హాసములు ముడిచి కరుణా తోడుతగా వావయ్య కమలానాభుడా నీలవర్ణ మమ్ముగావు నిన్ను నమ్మినాము చాలా నీవు కావ కూర్మ కావ కలరా ఎవ్వరు వాడు రావణుడు వసుధ మీద నిలువనివడు నాగలోకము నుండి మమ్ము తోలిరి పుత్రకామిష్టి వెలయ బుద్ధి పుట్టే దశరథులకు చాలా మునులారప్పించిరి సంభ్రమమున సతులతో దశరథుడు చాలా హావతులు వెలయ పాయసాన్నమ్ములు పెట్టిరి పళ్ళేరమ్ములలో సతులకు ఇద్దరికి సమముగానే పంచి పెట్టి కదమా సగము కౌసల్య చేతికిచ్చిరి. సతులు ముగ్గురారగించి సంభ్రమున సంతోషించి అప్పుడాయే గర్భ చిన్నేలాయే ముగ్గురికి 1 2 3 4 వనర 5వ నెలలో ఎనగా వెలయాసి మంతమ్ములు వేడుక చేసిరి. పొదివెతిరా విలమ్ములు పొందుగానే కలిగినట్టే మిదిలే గర్భినందురు మేదినేశ్వర్లు నెలలు 9 నిన్ను చైత్ర శుద్ధ నవమి పగలు పునర్వసందు స్వామి పుట్టే పుణ్య గడియల్లో పుట్టినప్పుడే బాలునికి పురుడు పుణ్యమదినము పుత్రోత్సవము పంచే భూమి పాలుడు దశమి నాడు భరతుడు పుట్టే తగిన ఏకాదశి నాడు సుతులాని ధరణి గణను సుమిత్ర క్రమముగా పుట్టినప్పుడే బాలులకు పురుడు పుణ్యమదినము బారు కాలల్లే చేసిరి పరమ హర్షమిన వారిని చూసి దశరథుడు వశిష్ఠుతో నీట్లనను పేరు పెట్టవలను వీరికి పెంపు తోడుతా చాలా మునుల హృదయమందు ఓలాలాడుతున్నట్టే స్వామి రామచంద్రోయాని సన్ను తింతూరు దేహే కాంతి దిక్కులు వెలయ తేజమైనట్టే చాలా బలము చాలా గలవాడితడు భరతుడందూరు
అక్షాయమ్ములు తాళగలవు ఆ క్షణమే వీక్షించి లక్ష్మణుడో అనుచూ పిలువండక్షాయమ్మున క్షత్రేయమ్ములు చాలా గలవు శౌర్యమెంతైనా గలదు క్షత్రజ్ఞుడనుచూ పిలువండి చిన్ని కుమారుణ్ణి నిచ్చే మొక్క ఛాయ నీలవర్ణుడే పెరుగా పొత్తి గీలి పండ నేర్చిరి పొత్తిళ్ళ లోపల ఎల్లాలో కములకెల్ల తల్లి తండ్రి తామే అనుచు తల్లుల చూచి నవ్వంగ నేర్చిరి నయన నా పూలు కూస్తుండి నవ్వ నేర్చిరి గుణక పరుగులు పెట్ట నేర్చిరి అత్త అత్తాయని మాటలాడ నేర్చిరి ఎప్పుడెప్పుడను చోమునులు ఎదిరి చూడంగానే తప్పటడుగులయ్యా నేర్చిరి ధరణి మీదట కొడుకుల చూసి కౌసల్య కోరినట్టే కలిగినారు రామునికి సొమ్ములు ఛాయ ప్రేమ పెట్టేదా నల్లనయ్యా నీకు విడదు నాగస్వరములు కంఠమాల విడదు కంటే పురి గోరు విడదు అన్ను మెరి అంగ బంగారు ఒత్తులు సందిటి దండాలును గడదు చాలు నడి కట్లు గడదు కోటి మణుల ఓత్రాల జోడు గౌచేమి మేటి శిరసు నందు కిరీట మొప్పంగా ఆయుధమ్ములెక్కు పెట్టి అన్నదమ్ములిద్దరు బలి బలి అనుచు విద్యలన్నీ నేర్చిరి వారిని చూసి దశరథుడు వశిష్ఠతో నీట్లనను ఒడుగౌ ఛాయవలను వీరికి వరుస తోడుతా మంచి గడియ లగ్నమందు మన రామ లక్ష్మణులకు పంచాసిగలు ఉంచి బ్రహ్మచార్ల చేసిరి ఒడుగు చేసినంతలోనే వార్త విన్న మాత్రాన వేగమున వేంచేసే విశ్వామిత్రుండు స్వామి మీరు వేంచేసిరి సకల పావనులమైతిమి ఏమి కావలసిన అడగండిచ్చేమిప్పుడు చాలా రాక్షసుల నెల్ల సంహరించి క్రతువు ఛాయ రామ లక్ష్మణుల గోరి రాక వస్తీమి అనుచు వారు పలుకంగానే అదిరిపడి దశరథుడు ఇట్టి బాలలట్టి పానులెట్లు చేయుదురు బాలని నిమదిన భయము నందిన చాలా మేలు కార్యమెరుగారితడు మేది నిష్కర్లు అనుచు వారు పలుకంగాని హర్షమితో దశరథుడు తెచ్చి రామ లక్ష్మణుల నప్పగించిరి వారిని దోలు కొనుచుపోయి నా వేళ నచట నుండి తల్లి రాంగా ఎదురాయే తాట కప్పుడు ఘోర రాక్షసి దీన్ని కొట్టు రామచంద్రోయన్న కోరి విల్లు ఎక్కువ పెట్టి కూల్చే మృగములు నదులు నిధులు వనములు మునులాశ్రయమ్ములు అడలు కొనుచు వచ్చిరే ఆశ్రయమ్ములకు వచ్చి రామ లక్ష్మణులు వందనమ్ము చేసి నిలిచి పనులు ఏమో ఆనాతిమ్మనుచు పలికిరి సుందోప సుందులు తుతులు ఇద్దరును యజ్ఞ విఘ్నములు చేతురు ఎల్లనప్పుడు వారు రాకుండా మీరు చాలా కాపాడవలయు మునులు మేము దీక్షానందు ముదము తోడుతా ఆయుధములెక్కు పెట్టి అన్నదమ్ములిద్దరు అన్నాహారము లేక 6 దినములుండిరి ధూము ఛాయంగా చూచి దుష్ట రాక్షసుల నెల్ల ఒకని సాగరాన ద్రోలొగని తుంచిరి ఆయుధములెక్కు పెట్టి అన్నదమ్ములిద్దరు విరవుగా విరగడలుగా ఇద్దరు నిలిచిరి
దీక్షా సంపూర్తియాయే దేవతలకెల్లా వినయమోప్పంగా వలికే విశ్వామిత్రుండు. నేడు జనక చక్రవర్తి చాలాయా గమ్మే ఛాయ చూడవో దామురారే శుభములన్నీయు. గండభేరణ్యము గడచి బ్రహ్మారణ్యము నిండు అడవిలోనే ఒక్క బండ చూసిరి. పాదపద్మం సోకియో పణితై నిలతుండి వేద వేద్యమమ్ముగావు వెలది వాక్కున. వెలది నీవిక్కడ వేడుకుంటివి చాలా వెలది నీవిక్కడ ఎవరి దానావు. ముందు గౌతమమునికి మోహంపు ఇల్లాలు నయ్య రామచంద్ర. మక్కువతో దేవేంద్రుడు కొక్కోయని కోడి కూయ రామచంద్ర. కోడి కూతాలను కొనుచు చక్కని నా వల్ల బూడు సంజకేగి బయలు వెళ్ళే రామచంద్ర. ధిక్కరించి తానే వచ్చి తన పతి ఓలే నిలిచే రామచంద్ర. పతి ఏమో అనుచు నేను మతిని తలిచి తినయ్య రామచంద్ర. అందరాని పొండికాయే అందమే తిందు అందులాయే రామచంద్ర. వేళగాని వేళయంతు వేగిరామే పతి వచ్చే రామచంద్ర. వాణ్ణి చూసి తాపమంది చాపారాయిగా చాపామిడెను రామచంద్ర. గతి ఏమి అనుచు పతిని అడిగి తినయ్య రామచంద్ర. ఖాతాదోలు కొనుచు పోయి గౌతమాత్రే అమ్ములకేగి గంగా కొని ఆడిరే కదిలే మిథిలకు. స్నానం సంధ్యా నిష్ఠానేమం జపమూలన్నీ తీర్చుకొనుచు ఏ తెంచి వచ్చిరే యజ్ఞశాలలకు. వారిని చూసి జనకుడు వశిష్ఠతో నీట్లనెను వీరు ఎవ్వరనుచు విశ్వామిత్రుణ్ణడిగేను. భానుకోటి సూర్య దీప్తి పరంగదీర్ఘతులు పరంగదీర్ఘతులు క్రతువు గడిపి ఆహల్య వ్రతము బాపిరి. చాలా తాటకిని చంపిన స్వామి రామచంద్రో ఇతడు హరి విల్లు ఇరువాదితనికి అనుతూ పలికిరి. నేడు నా వంశం మేతాల పవనం మాయే ఇత్తు సీతాదేవి నితనికైనాను. సుతులకు నలుగురికి సతులని చెదను గాని తల్లి రమ్మన్నారే తగిన వారిని. దశరథ మహారాజు తేజమైనట్టే చాలా ఏనుగ శృంగారమ్ము చేయమన్నారు. సూత్రాన సున్నమ్ము దావళించేవారును నేత్రాన కయ్యొత్తులిచ్చేవారును. పచ్చంగా పందిళ్ళు వేసేటి వారును పసుపుట దళదళ్ళు గట్టేవారును. కౌసల్య మహాదేవి మాలు ముందర మంచి ఖాయంపు తోరణాలు గట్టేవారును. కైకమ్మ మహాదేవి మాలు ముందర మంచి కనకంపు తోరణాలు గట్టేవారును. సుమిత్ర మహాదేవి మాలు ముందర మంచి సువర్ణంపు తోరణాలు గట్టేవారును. దశరథ మహారాజు తేజమైనట్టే చాలా వారు వారు తమ తమ రథములెక్కిరి.
కౌసల్య సుమిత్ర కైకమ్మ దేవులు వారు వారు తమ తమ రథములెక్కిరి రాణివాసనానున్న రాత స్త్రీలందరూ వారు వారు తమ తమ రథములెక్కిరి హితులు సుతులు పురోహితులు ఇతర బాంధవులంతా వారు వారు తమ తమ రథములెక్కిరి భూరెల్లు గట్టిరే భూముళ్ళు అదూరంగా డారెల్లు గట్టిరే జగతి మెరియంగా వచ్చిరన్న వార్త విని వైభోగమ్మున జనకుడు తెచ్చి రామ లక్ష్మణుల విడిది నింపిరి వచ్చిరన్న వార్త విని వైభోగమ్మున జనకుడు తెచ్చి భరత శత్రుఘ్నుల విడిది నింపిరి లగ్న సమీపమాయే రండి రామ లక్ష్మణులు పచ్చని పందిళ్ళ కింద ప్రవేశపెట్టిరి లగ్న సమీపమాయే రండి భరత శత్రుఘ్నులు పచ్చని పందిళ్ళ కింద ప్రవేశపెట్టిరి గోత్రనామములు చదివి కొమరుగానే తెరలు ఉంచి శిరసున జిలకర్ర బెల్లము పెట్టిరి చిన్నియ పూల రేకుల్ల వాలేను సీతా ఓసే తలంబ్రాలు రాముని శిరసున మల్లియ పూల రేకుల్ల వాలేను మాళవి ఓసే తలంబ్రాలు భరతుని శిరసున ఉమ్మెత్త పూల రేకుల్ల వాలేను ఊర్మిళ ఓసే తలంబ్రాలు లక్ష్మణ శిరసున చామంతి పూల రేకుల్ల వాలేను శతకీర్తి ఓసే తలంబ్రాలు శత్రుఘ్నుని శిరసున విందొప్ప చేతిరే బియ్యాల వారికి పెండ్లొప్ప చేసిరే పదవులందంగా ఈ పాట పాడిన విన్న వారికెల్ల ఇహలోక పరలోక సౌఖ్యంబులు గలుగు. సీతారామచంద్రార్పణమస్తు.